వసంతకాలం వచ్చినప్పుడు ఒక కమ్మని గొంతు మనకి వినిపిస్తుంది, మనసులో నిలిచిపోతుంది. కోకిల గొంతు చాలా తీయగా, చాలా అందంగా. అలాగే ఇంకొక పక్షి కూడా ఉంది, దాని గొంతు అంతే తీయగా ఉంటుంది. అది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. పచ్చని రంగు, ఎర్రటి ముక్కు. మీరు సరిగ్గానే గుర్తించారు, చిలుక. ఈ రెండు పక్షులని మనం చాలా ఇష్టపడతాం, మనసుకి శాంతినిస్తాయి. కానీ ఈ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. కోకిల అన్ని చోట్ల స్వతంత్రంగా ఉంటుంది. చిలుక చాలా వరకు మన ఇళ్లల్లో పంజరాలలో బందీ అయి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే కోకిల తన మాటలు మాత్రమే మాట్లాడుతుంది, కానీ చిలుక ఇతరుల మాటలను అనుసరిస్తుంది. ఎవరైతే వాళ్ళ ఆలోచనల పట్ల దృఢంగా ఉంటారో, వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తారో, అదే మాట్లాడతారో, వాళ్ళు ఈ ప్రపంచంలో స్వతంత్రంగా ఉంటారు. ఎవరైతే ఇంకొకరిని అనుసరిస్తారో వాళ్ళు ఆత్మచింతనను వీడి బందీ అయిపోతారు. ఒకసారి పంజరంలో, ఒక్కోసారి బాధలో. మరి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? కోకిల లేక చిలుక? నిర్ణయం మీదే. రాధాకృష్ణ.